ఈ ఒక్క సేఫ్టీ పిన్ ఉంటే చాలు ఇంట్లో బల్లులు బొద్దింకలు పారిపోతాయి. సేఫ్టీ పిన్ చేసే అద్భుతం అండి. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. అన్నీ కూడా మరి కొత్త కొత్త టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకోవాలండి. దానిలోకి ఈ విధంగా గ్యాస్ బర్నర్స్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. గ్యాస్ బర్నర్స్ మనం ఉదయం లేచిన దగ్గర నుంచి వంట చేస్తూ ఉంటాం కదండి గ్యాస్ స్టవ్ పైన. ఈ విధంగా గ్యాస్ బర్నర్లు ఒక్కోసారి హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి సైడ్ నుంచి మంట అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల గ్యాస్ ఎక్కువగా వేస్ట్ అవుతుంది. దానివల్ల మనీ కూడా మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మన మనీ సేవ్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి. సో గ్యాస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, మన మనీ కూడా సేవ్ అవుతాయి. సో ఈ విధంగా బర్నర్స్ తీసుకుని దానిపైన కొద్దిగా ఇలా బేకింగ్ పౌడర్ వేసేసి దానిపైన కొద్దిగా నిమ్మరసం పిండి, అలానే దీనిపైన కొద్దిగా పేస్ట్ కూడా అప్లై చేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఇలా మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈ హాట్ వాటర్ పోసుకోవాలండి. దీనిలో హాట్ వాటర్ పోసుకొని వెనిగర్ కూడా ఒక అరమూత వేసేసుకొని ఈ విధంగా ఆ హాట్ వాటర్లో కలుపుకొని ఇలా ఆ బర్నర్ పైన ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా ఇలా అప్లై చేసుకుంటూ మొత్తం కూడా పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి. ఇలా మనకి పాలు కానీ రైస్ కానీ ఒకవేళ పొంగిపోయినా కూడా ఇలా హోల్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతూ ఉంటాయి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చక్కగా గ్యాస్ కూడా మనకి ఆదా అవుతుందండి. సో ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ శుభ్రంగా తేమ లేకుండా తుడిచేసుకొని తర్వాత గ్యాస్ బర్నర్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మంట అనేది చక్కగా వస్తుందన్నమాట. సో దీనివల్ల మనకి గ్యాస్ కూడా వేస్ట్ అయిపోకుండా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా గ్యాస్ బర్నర్ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. ట్రై చేయండి. మరి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఆ టిప్స్ అయితే ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో హాట్ వాటర్ పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఈ విధంగా ఈ వాటర్లో ఇవి రెండు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకి ఎక్కువగా ఒక సిస్టర్ కమెంట్ చేసిందండి. ఆ సిస్టర్ ఏంటంటే గజ్జి తామర ఎక్కువగా ఉంది సిస్టర్, బాగా మరి ఎలర్జీతో గోక్కోవాల్సి వస్తుంది. సో దానికి ఏమైనా టిప్ ఏమైనా ఉంటే చెప్పండి సిస్టర్ అని కమెంట్ చేసింది. సో ఆ సిస్టర్ కోసం అయితే ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. సో గజ్జి తామర ఉన్న మీరు వాడుకునే మెడిసిన్స్ యూజ్ చేసుకుంటూ గజ్జి తామర ఉన్న దగ్గర దురద త్వరగా పోవాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. దీనిలో హాట్ వాటర్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఈ వాటర్లో 3-4 టైమ్స్ మీకు ఎక్కడైతే దురద ఎక్కువగా ఉందో ఆ ప్లేస్లో ఈ విధంగా మీరు ఆ వాటర్ పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉంటే ఆ దురద అనేది కొంచెం మీకు రిలీఫ్ అవుతుందన్నమాట. మీరు ఎన్ని మెడిసిన్స్ వేసినా అవి తగ్గకపోవచ్చు, కానీ ఇలా పసుపు సాల్ట్ వల్ల పసుపు యాంటీబయాటిక్గా క్రిములు ఉన్న చోట ఇలా తొలగిపోతాయన్నమాట. సో పసుపు అలానే సాల్ట్ కొద్దిగా నిమ్మరసం వేసి ఆ వాటర్ పెట్టి రోజు కూడా 3-4 టైమ్స్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దురద, చిరాకు అలాంటివి అనేవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా గోరింటాకు ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్తో మీరు ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇంట్లో బీట్రూట్ ఉంటే చాలండి మనకి గోరింటాకు అయితే రెడీ అయిపోతుంది. సో బీట్రూట్ ఒకటి తీసుకుని ఒక అరబద్ద అయితే సరిపోతుందండి. ఈ విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్నటువంటి బీట్రూట్ ముక్కలను లోపల మనకి ఆ మొక్కల్లో ఉన్నటువంటి తురుముకున్నటువంటి వాటిల్లో కొంచెం లిక్విడ్ అయితే వస్తుంది కదండి, ఆ లిక్విడ్ తీసుకోవాలి. ఆ లిక్విడ్లో ఈ విధంగా దానిలో కొద్దిగా నిమ్మరసం వేసేసి, సున్నం ఉంటుంది కదండి, మనం ఎక్కువగా సున్నం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు కదండి తమలపాకుల్లో, వాటిల్లో ఎక్కువగా ఆ సున్నం తీసుకొని ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని దీనిలో నిమ్మరసం వేసుకొని ఈ లిక్విడ్లో కొద్దిగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి తిక్కు కుంకుమ ఉంటుంది కదండి, తిక్కు కుంకుమైనా రెడ్గా ఉన్నటువంటి కుంకుమైనా ఏది అవైలబుల్గా ఉంటే తీసుకోండి. ఇలా ఆ లిక్విడ్లో కుంకుమ వేసేసి మీకు నచ్చిన డిజైన్స్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఈ విధంగా వేసేసుకొని చక్కగా మీరు ఇలా గోరింటాకు అయితే అప్పటికప్పుడు
రెడీ చేసేసుకోవచ్చండి. ఇంట్లో న్యాచురల్‌గా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి అప్పటికప్పుడు మనం ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనకి గోరింటాకు ఇంట్లో అవైలబుల్‌గా లేదు, గోరింటాకు చెట్టు లేదు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా ఇంట్లో ఇన్‌స్టెంట్‌గా ఇలా బీట్రూట్‌తో గోరింటాకు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందనమాట. చూసారు కదా! ఈ విధంగా మనకి నచ్చిన డిజైన్స్ పెట్టుకోవడానికి వర్క్ అవుతుందనమాట. చక్కగా మనకి ఒక 1 అవర్ కానీ లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ కానీ అలా ఉంచేసుకొని వాటర్తో క్లీన్ చేసేసుకుంటే చక్కగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బీట్రూట్తో చక్కగా గోరింటాకు అయితే రెడీ చేసేసుకోవచ్చు. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం అప్పటికప్పుడు చెరుకు రసం ఫ్లేవర్తో చెరుకు రసం చేసుకుని తాగాలి అనుకున్నప్పుడు, బయటికి వెళ్ళి మనం తాగాలి అనుకున్నప్పుడు మనకి టైం లేదు, మనకి త్రాగాలనిపిస్తుంది ఇంట్లో అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్తో మీరు చక్కగా చెరుకు రసం ఫ్లేవర్తోనే ఇంట్లోనే మనం ఇలా చెరుకు రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం తీసుకోవాలండి. అల్లం సగం ముక్కనికి ఈ విధంగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి పైన ఉన్నటువంటి తొక్కను తీసుకొని ఈ విధంగా దీనిలో అల్లం ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కొన్ని ముక్కలను అయితే తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనిలో కొద్దిగా పుదీనా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి. చక్కగా దీనిలో కొద్దిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని ఇలా మనం ఈ వాటర్ పోసేసుకొని దీనిలో ఇలా మనం స్ట్రైన్ చేసేసుకొని త్రాగడం వలన దీంట్లో మనం అల్లం ముక్కలు కూడా పుదీనా కూడా వేసాం కాబట్టి చక్కగా మనకి ఆ చెరుకు రసం ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. దీనిలో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా త్రాగడం వలన చెరుకు రసం లాగానే ఉంటుందండి. బయట మనం ఎలా చెరుకు రసం తాగుతామో అదే ఫ్లేవరు ఇంట్లోనే చక్కగా ఈజీగా ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ వాటర్ని చక్కగా మనం త్రాగడం వలన చెరుకు రసం ఫ్లేవర్ లాగానే ఉంటుందండి. అప్పటికప్పుడు ఇంట్లోనే మనం ఈ విధంగా చెరుకు రసం అయితే తయారు చేసేసుకోవచ్చు. దీంట్లో కొద్దిగా పుదీనా, అలానే అల్లం ముక్కలు, అలానే నిమ్మరసం ఇలా వేసేసుకుని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకుని వాటర్ పోసుకొని ఈ విధంగా చక్కగా చెరుకు రసం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ అయితేనే వస్తుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని చేసుకుందామండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఈ విధంగా కొద్దిగా దీంట్లోకి సర్పు తీసుకోవాలండి. సర్పు అలానే దీంట్లో బేకింగ్ పౌడర్ ఈ రెండు తీసుకొని దీంట్లో ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్లు ఉంటాయి కదండి, అవి మెత్తగా దంచేసుకొని ఆ పౌడర్ని కూడా ఇందులో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కొద్దిగా హాట్ వాటర్ పోసేసుకొని లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని బాత్రూంలో ఇలా పోసుకోవడం వల్ల మనకి చక్కగా అప్పటికప్పుడు బాత్రూమ్ అనేది చక్కగా క్లీన్ అయిపోతుందండి. చుట్టూరు ఉన్నటువంటి టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఇలా బాత్రూంలో ఉన్నటువంటి మొండి మరకలు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయండి. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి. ప్రతి మూల కూడా చక్కగా మెరిసిపోతుంది అనమాట. ఇలా ఇందులో ట్యాబ్లెట్ పౌడర్ కూడా వేసాం కాబట్టి మనకి తెలియని క్రిములు ఉన్న, డస్ట్ ఉన్న, పాకుడు ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోతుంది. సో తర్వాత ఈ విధంగా మన టైల్స్ మీద కూడా లిక్విడ్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, టైల్స్ కూడా చక్కగా మెరిసిపోతాయండి. ఎందుకంటే సర్పు, ట్యాబ్లెట్ పౌడర్, బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి బేకింగ్ పౌడర్ కూడా ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలను చక్కగా పోగొట్టడంలో హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలా అప్పటికప్పుడు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు బాత్రూమ్ అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. కొంతమంది చాలామంది కూడా మరి ఆస్తమా పేషెంట్లు కానీ, నిమ్మన్న వాళ్ళు కానీ ఎక్కువగా మెడిసిన్స్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మెడిసిన్స్ యూజ్ చేసుకుంటే ఇలాంటివి కెమికల్స్ వాడాలంటే చాలా మరి భయపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇలా ఇంట్లోనే ఈజీగా ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసేసుకొని అప్పటికప్పుడు ఈ విధంగా చక్కగా మనం క్లీన్ చేసుకోవడం వల్ల టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కానీ ఇలాగ మనకి బాత్రూమ్ టాయిలెట్స్ కానీ ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదే లిక్విడ్ పెట్టి మన సింక్ బేసిన్స్ కానీ అలానే ఇలాంటివి కిచెన్ సింక్ ఉన్నటువంటి టైల్స్ కానీ అవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చక్కగా క్లీన్ అవుతాయండి. చూశారు కదా ఎంత చక్కగా క్లీన్ అయిందో. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. బాత్రూమ్ టాయిలెట్స్ కానీ ఇలా ట్యాబ్స్ కానీ చక్కగా బాత్రూంలో ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ అంటే మనకి ఇలా ట్యాబ్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్స్ కూడా చక్కగా ఈ విధంగా క్లీన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. ఇలా ప్రతి మూల కూడా చక్కగా ఈ లిక్విడ్ పెట్టి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మెరిసిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. తమలపాకులు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంచుకోవాలి
అనుకున్నప్పుడు ఇలా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. తమలపాకులను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా తుడిచేసుకున్న తర్వాత ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా ఒక పేపర్ తీసుకుని పేపర్లో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా పేపర్ పెట్టేసిన తర్వాత ఈ పేపర్ని ఇలా ఫోల్డింగ్ చేసినటువంటి పేపర్ని ఏదైనా ఒక జిప్లా కవర్ పెద్దది తీసుకొని, మీకు ఎక్కువగా ఉన్నాయనుకోండి పెద్దది తీసుకోండి, నేను ఇక్కడ చిన్నది తీసుకుని చూపిస్తున్నాను మీకు. ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి పాడైపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఒక పేపర్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసి జిప్లా కవర్లో పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మనకి తమలపాకులు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఈ విధంగా తమలపాకులు ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. న్యూస్ పేపరు మరి లోపల ఉన్నటువంటి వాటర్ బబుల్స్ని పీల్చుకుంటాయి కాబట్టి, తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి తమలపాకులు అనేవి పాడవకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా సోప్స్ ఉంటాయి కదండి, ఒక సోప్ని తీసుకుని ఈ విధంగా మనం యూజ్ చేయింది ఓల్డ్ సాక్స్ ఒకటి ఉంటుంది కదండి, ఓల్డ్ సాక్స్లు మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళిన సాక్స్లు ఉంటాయి కదండి, దానిలో ఈ విధంగా సోప్ పెట్టేసి ఇలా చక్కగా బట్టల దగ్గర పెట్టామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో మనకి బట్టల దగ్గర ఇలా ఉండడం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదు, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇంట్లో మనకి ప్రతి ఒక్కరికి ఎదుర్కొనే సమస్య ఏంటంటే బల్లులు బొద్దింకలు అండి. బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా బల్లులు బొద్దింకల్ని వెళ్ళగొట్టుకోవచ్చు అనమాట. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. సో మరి బల్లులు బొద్దింకలు పోవాలంటే ఇలా ఈ చిన్న ట్రిక్ని మీరు ట్రై చేసి చూడండి, అద్భుతంగా వర్క్ అవుతుంది. ఒక ఆనియన్ తీసుకుని ఇలా అయితే కట్ చేసుకోవాలండి, ఇలా చిలికల్లాగా కట్ చేసుకోవాలి. ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక పిన్ తీసుకోవాలి. పిన్నికి ఈ విధంగా ఆనియన్స్ మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని పిన్నికి ఈ విధంగా పెట్టేసి, మీకు ఎక్కడైతే బల్లులు బొద్దింకలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో ఈ విధంగా ఆనియన్స్ పెట్టేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా డెటాల్ వేసుకోవాలండి. డెటాల్ వేసేసుకొని మీకు ఎక్కడైతే ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతున్నాయో అక్కడ ఈ విధంగా 2-3 తయారు చేసేసుకుని ఈ విధంగా ఆనియన్స్ పైన కొద్దిగా డెటాల్ వేసేసుకుని విండోస్ దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర, అలానే కిచెన్ సింక్లో అక్కడొకటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి బల్లులు బొద్దింకలు పరారైపోతాయి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే లైక్ చేసి మీకు ఏ టిప్స్ అయితే బాగా యూస్ఫుల్గా ఉన్నాయనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.